వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం మ్యాథ్స్ 2Bలో భాగంగా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనకి ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ మనం అంటే 1 to 24లో క్వశ్చన్ నెంబర్ 1కి ఒక 5 క్వశ్చన్స్ చెప్తున్నామండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్ చేసే సర్కిల్ విత్ రేడియస్ 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ = 8² అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ 4, 2, 1, 5 యాజ్ ఎండ్స్ ఆఫ్ ఏ డయామీటర్ అండి. డయామీటర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ అట్ -4, -3 అండి. అలాగే find the equation of the normal at P 3, 5 of the circle S = x² + y² - 10x - 2y + 6 = 0 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి 5 క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2 అండి, సర్కిల్స్ నుంచి వస్తుంది ఇది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 5, 4 టు ద సర్కిల్ x² + y² + 2ky = 0 ఈజ్ 1 అండి. దెన్ ఫైండ్ k వాల్యూ. ఇది చాలా టైమ్స్ ఇచ్చారండి క్వశ్చన్, సో మెనీ టైమ్స్ రిపీట్ అయిందండి క్వశ్చన్ ఇది. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 2, 5 టు ద సర్కిల్ x² + y² - 5x + 4y + k = 0 ఈజ్ √37 దెన్ ఫైండ్ k అండి. అలాగే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ 1, 3 అండ్ 2, k ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² = 35 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ 4, 2 అండ్ k, -3 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 5x + 8y + 6 = 0 అండి. క్వశ్చన్ నెంబర్ 4. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్మ్డ్ బై x² + y² = a² ఆన్ ద లైన్ x cos α + y sin α = p అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి 5 క్వశ్చన్స్ అండి, సర్కిల్స్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 3 అండి, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y + 41 = 0 అండ్ x² + y² + kx + 6y - 59 = 0 ఈజ్ 45 degrees అండి. దెన్ ఫైండ్ k వాల్యూ అడిగాడు. యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ మనకి ఎక్కువగా క్వశ్చన్ వస్తుందండి. అలాగే ఫైండ్ k ఇఫ్ ద పేర్ ఆఫ్ ద సర్కిల్ x² + y² + 4x + 8 = 0, x² + y² - 16y + k = 0 ఆర్ ఆర్థోగోనల్ అండి. అంటే ఆర్థోగోనల్ అయినప్పుడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ x² + y² - 3x - 4y + 5 = 0 3 × x² + y² - 7x + 8y - 11 = 0 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² - 4x - 4y + 3 = 0 అండి. అండ్ x² + y² - 5x - 6y + 4 = 0 అండి కామన్ కార్డ్ మీద. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్ x² + y² - 12x - 6y - 41 = 0 అండ్ x² + y² 4x + 6y - 59 = 0 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 అనేది పారాబోలా నుంచి వస్తుందండి క్వశ్చన్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి మనకి ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద పారాబోలా y² = 8x whose focal distance is 10 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 1/2, 2 1 extremity of a focal chord of the parabola y² = 8x ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద అదర్ ఎక్స్ట్రిమిటీ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద లైన్ 2y = 5x + k ఈజ్ టాంజెంట్ టు ద పారాబోలా y² = 6x అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ టు ద పారాబోలా y² = 16x అండి, ఇంక్లైన్డ్ అట్ అన్ యాంగిల్ 60 degrees విత్ ఇట్స్ యాక్సిస్ అండి. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ వెక్టర్స్ 3, -2 3, 1 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి పారాబోలాకి సంబంధించి క్వశ్చన్స్ అండి, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 5 అండి, ఇది హైపర్బోలా నుంచి వస్తుందండి ఇది క్వశ్చన్. ఇఫ్ E1, E2 ఆర్ ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా
అండ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా దెన్ 1/e స్క్వేర్ ప్లస్ 1/e1 స్క్వేర్ ఈక్వల్ టు 1 అండి. అలాగే సెకండ్ వచ్చి ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఏ హైపర్బోలా ఈజ్ 5/4 దెన్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ఇట్స్ కాంజుగేట్ హైపర్బోలా అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ 3x minus 4y plus k is equal to 0 is tangent to x square minus 4y square is equal to 5 అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఎసిమ్టోడ్స్ ఈజ్ 30 degrees అండి, దెన్ ఫైండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ. అలాగే డిఫైన్ రెక్టాంగులర్ హైపర్బోలా, ఫైండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 5కి సంబంధించి హైపర్బోలాకి సంబంధించి క్వశ్చన్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 6కి సంబంధించి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి మనకి ఇంటిగ్రల్ సైన్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అండి ఎవాల్యూట్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x ఇంటూ లాగ్ x బై x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ x ఇంటూ కొసీకెంట్ స్క్వేర్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 ప్లస్ x బై కాస్ స్క్వేర్ x ఇంటూ e పవర్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x అండి ఇంటూ డిఎక్స్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 6కి సంబంధించి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 7 అండి, ఇది కూడా ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది. మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 1 బై కాస్ hx ప్లస్ సైన్ hx అండి. అలాగే సెకండ్ వన్ వచ్చి ఇంటిగ్రల్ x పవర్ 8 బై 1 ప్లస్ x పవర్ 18 అండి ఆన్ ఆర్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ సీకెంట్ x ప్లస్ సీకెంట్ x ఇంటూ tan x ఇంటూ డిఎక్స్ అండి. మనకి అలాగే దీని మీద ఎక్కువ క్వశ్చన్ వస్తున్నాయండి, థర్డ్ ఫోర్త్ మీద. ఫోర్త్ వచ్చి ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ లాగ్ సీకెంట్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ కాస్ x ఇంటూ డిఎక్స్ అండి. ఇది మనకి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెంబర్ 8కి సంబంధించి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుందండి క్వశ్చన్. ఇది మనకి 8 to 9 డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇంటిగ్రల్ 0 to π రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 కాస్ థీటా ఇంటూ డి థీటా అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 0 to 2 mod 1 మైనస్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇంటిగ్రల్ 2 to 3 2x బై 1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ఇంటిగ్రల్ -π/2 to π/2 కాస్ x బై 1 ప్లస్ e పవర్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ఇంటిగ్రల్ 0 to 3x బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ డిఎక్స్ అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 8కి సంబంధించి క్వశ్చన్స్ అండి, డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి. నెంబర్ 9 అండి, ఇది కూడా డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది. మనకి ఎక్కువగా రిడక్షన్ ఫార్ములాస్ నుంచి వస్తాయండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ఇంటిగ్రల్ -π/2 to π/2 సైన్ స్క్వేర్ x ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 4 x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to π/2 x ఇంటూ సైన్ x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 2π సైన్ టు ద పవర్ ఆఫ్ 4x ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 6x ఇంటూ డిఎక్స్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రీజన్ ఎన్క్లోజ్డ్ బై y ఈక్వల్ టు x³ ప్లస్ 3 y ఈక్వల్ టు 0 x ఈక్వల్ టు -1 కామా x ఈక్వల్ టు 2 అండి. ఏరియా మీద అడుగుతున్నాడు. ఒక్కోసారి 2 మార్క్స్లో మనకి ఏరియాస్ కూడా ఉందండి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో. దాని మీద కూడా మనకి 2 మార్క్స్ ఒకసారి చూసుకోవడం బెటరు. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చి ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to π/2 సైన్ టు ద పవర్ ఆఫ్ 6x ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ 4x ఇంటూ డిఎక్స్ అండి. ఇది మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇది 10కి సంబంధించి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తాయండి. ఎక్కువగా మనకి ఆర్డర్ డిగ్రీ మీద ఎక్కువ క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. ఫస్ట్ క్వశ్చన్ ఆర్డర్ డిగ్రీ మీద అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అలాగే ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ y ఈక్వల్ టు a ఇంటూ కాస్ nx ప్లస్ b. ఇది మనకి డిఫరెన్షియల్ ఎలిమినేట్ చేయాలి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి ఆర్డర్ అండ్ డిగ్రీ మీద అండి. ఇది ఎక్కువగా అడిగిన ఆర్డర్ డిగ్రీ మీద క్వశ్చన్స్ 4 అండి. ఎక్కువగా ఇది అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు y ఈక్వల్ టు a cos 3x ప్లస్ b sin 3x అండి. వేరు n br పారామీటర్స్ అండి.
అంటే ఏబిఆర్ ఎలిమినేట్ చేయాలి. మనకి క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఇవి మనకి ఇవి 2 మార్క్స్ వస్తుంది. 2B అంటే 2A పేపర్ కన్నా 2B పేపర్ కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకసారి 2 మార్క్స్ 4 మార్క్స్ మీద బాగా కాన్సంట్రేషన్ చేయాలి. అలాగే మన ఛానల్లో క్వశ్చన్కి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చామండి 4 మార్క్స్లో కూడా, అలాగే 7 మార్క్స్లో కూడా అలాగే ఇచ్చామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మ్యాథ్స్ 2Bకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 11 అండి ఇది. అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 11 సర్కిల్స్ నుంచి వస్తుందండి. అంటే మనకి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ మనం చెప్తున్నామండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - x + 3y - 22 = 0 ఆన్ ద లైన్ y = x - 3 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ x² + y² - 8x - 2y - 8 = 0 ఆన్ ద లైన్ x + y + 1 = 0. అలాగే థర్డ్ క్వశ్చన్ ఇఫ్ ఏ పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద 2 circles x² + y² - 4x - 6y - 12 = 0 and x² + y² 6x + 18y + 26 = 0 are in the ratio 2:3 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ V అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ x + y + 2 = 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 4x + 6y - 12 = 0 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద పోల్ ఆఫ్ 3x + 4y - 45 = 0 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 6x - 8y + 5 = 0 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించి మనం అంటే ఎక్కువగా మనకి లెంత్ ఆఫ్ ద కార్డు, అలాగే రేషియో మీద ఒక సమ్, పోల్ మీద ఒక సమ్. అంటే ఎక్కువగా మన క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మనకి సర్కిల్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే మనకు ఒక 5 క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ మనం చేసుకుంటున్నామండి ప్రతి క్వశ్చన్కి. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్స్. 3 సర్కిల్స్ ఇస్తే రాడికల్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే ఫస్ట్లో సెకండ్ కూడా రాడికల్ సెంటర్ అండి. 3 సర్కిల్స్ ఇచ్చినప్పుడు ఇది మనకి ఎక్కువ టైమ్స్ ఇచ్చాడండి రాడికల్ సెంటర్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ ద 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ షో దట్ f'(g) = g'(f) అండి. అలాగే మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చి ఇఫ్ x + y = 3 is the equation of chord AB of the circle x² + y² - 2x + 4y - 8 = 0. Find the equation of the circle having AB as diameter అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్స్ x² + y² - 8x - 6y + 21 = 0, x² + y² - 2x - 15 = 0 అండ్ 1, 2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ద ఈక్వేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ 2 సర్కిల్స్ x² + y² + 3x + 5y + 4 = 0 అండ్ x² + y² 5x + 3y + 4 = 0 అండి. ఇది మనకి 2Bలో క్వశ్చన్ నెంబర్ 13 అండి. ఇది ఎలిప్స్ నుంచి వస్తుంది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎసెంట్రిసిటీ 4c, లెంత్ ఆఫ్ ద లాటిస్ రెక్టమ్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసిస్ ఆఫ్ ద ఎలిప్స్ అండి. అంటే మనకి ఎలిప్స్ ఫార్ములా మార్చి దాన్ని ఎసెంట్రిసిటీ ఫార్ములాస్ వచ్చి ఉండాలి మనకి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. ఫోకస్ ఇచ్చాడండి, ఈ వాల్యూ ఇచ్చాడు. డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే టాంజెంట్ మీద మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ద ఎలిప్స్ x² + 2x² + y² = 4 విచ్ ఈజ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు x - y - 4 = 0 అండి. అలాగే మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్ టు యాజ్ మేజర్ అండ్ మైనర్ యాక్సెస్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సెస్ x, y రెస్పెక్టివ్లీ విత్ లాటిస్ రెక్టమ్ లెంత్ 4 అండి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 4c ఈజ్ 4√2 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ lx + my + n = 0 be a tangent to the ellipse x² / a² + y² / b² = 1 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 13 సంబంధించి మనకి నెంబర్ 14 అండి. ఇది మనకి ఎలిప్స్ నుంచి వస్తుందండి. 13, 14 క్వశ్చన్ నెంబర్ ఎలిప్స్ నుంచి అండి. ఇక్కడ కూడా మనకి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లాటిస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, coordinates of the centers of 4c, equation of directors of the ellipse 9x² + 16y² = 144 అండి.
అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ హూజ్ డిస్టెన్స్ 4c 2 అండి అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ 15/2. అలాగే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద ఎలిప్స్ 9x² plus 16y² is equal to 144. At the end of the lateral rectum is the first coordinate అండి. Question number 4 వచ్చి the normal at one end of the lateral rectum of the ellipse x² by a² plus y² by b² is equal to 1 passes through the one end of the minor axis, then show that e⁴ plus e² is equal to 1 అండి. అలాగే question number 5 అండి. Find the equation of the tangents to the ellipse 2x² plus 3y² is equal to 11 at the point whose ordinate is 1 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి ఇలిప్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. ఇది మనకి ఇలిప్స్లో 2 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి, మనకు ఫార్ములా బేస్ మీద ఉంటాయి క్వశ్చన్స్. మనకి క్వశ్చన్ నెంబర్ 15 వచ్చి మనకి హైపర్బోలా నుంచి వస్తుంది. 15 అండి, ఇది హైపర్బోలా నుంచి వస్తుంది. అంటే మనకి దీంట్లో కూడా మనకి 13, 14 లాగానే మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 5 ఉన్నాయండి. ఫైండ్ ద ఫోర్సెస్, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా 16y² minus 9x² is equal to 144 అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఎసెంట్రిసిటీ 4c, లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద హైపర్బోలా x² minus 4y² is equal to 4 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ టు ద హైపర్బోలా x² minus 4y² is equal to 4 which are parallel and perpendicular to the line x plus 2y is equal to 0 అండి. అలాగే మనకు క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా 3x² minus 4y² is equal to 12 which are parallel and perpendicular to y is equal to x minus 7 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. Prove that the point of intersection of two perpendicular tangents to the hyperbola x² by a² minus y² by b² is equal to 1 lies on the circle x² plus y² is equal to a² minus b² అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1, 2 ఒక మోడల్, క్వశ్చన్ నెంబర్ 3, 4 ఒక మోడల్ అండి. 5 మనకి టాంజెంట్స్ మీద అండి. అంటే మనకి ఎక్కువగా 3, 4 బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. మనకి అంటే ఇవి 5 చేసుకుంటే ఒక క్వశ్చన్ గ్యారంటీ అండి హైపర్బోలా నుంచి. నెంబర్ 16 అండి, ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది. అంటే మనకి ఈ ఒకే మోడల్లో ఉంటాయండి క్వశ్చన్స్, ఇవి చేసుకున్నా మనకు సరిపోతుంది. అంటే మనకి అంటే కర్వ్స్ నుంచి కూడా ఇస్తాడండి క్వశ్చన్ నెంబర్ 16లో. మనకి అంటే దీన్ని చాయిస్ కింద తీసుకుంటే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ బెటర్ అండి. అంటే ఈ మోడల్లో వస్తే మాత్రం చేయించండి, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్ 1 to 5 ఈ మోడల్ అయితే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 0 to π/2 0 to ఇంటిగ్రల్ 0 to π/2 a sin x plus b cos x by sin x plus cos x into dx. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ఇంటిగ్రల్ π/6 to π/3 రూట్ sin x by రూట్ 2 sin x plus రూట్ cos x into dx అండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి ఇంటిగ్రల్ -π/2 to π/2 sin² x into cos to the power of 4 into dx అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4లో 0 to π/2 మనకి cos to the power of π/2x by sin to the power of π/2 x plus cos to the power of π/2x అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5లో మనకి 0 to π/2 sin to the power of x by sin to the power of 5x plus cos to the power of 5x into dx అండి. అంటే మనకి ఇంకొక మోడల్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, కానీ మనకి దీన్ని మనం మామూలుగా చాయిస్ కింద తీసుకుని క్వశ్చన్ నెంబర్ 16లో ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్నా సరిపోతుందండి. 17కి సంబంధించి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తాయండి. దీంట్లో మనకి వేరియబుల్ సెపరబుల్ అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వేరియబుల్ సెపరబుల్ అండి. dy/x is equal to e⁴x minus y plus x² into e⁴ minus y అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ 1 plus x² into dy/dx plus 2xy minus 4x² is equal to 0 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1 plus y² into dx is equal to tan inverse y minus x into dy అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి dy/dx is equal to xy plus y by xy plus x అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి మనకి xy² plus x into dx plus yx² plus y into dy is equal to 0 అండి. మనకి అంటే క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి మనకి వేరియబుల్ సెపరబుల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఇది మనకి 11 to 17 క్వశ్చన్స్ అండి. 11 to 17 వరకు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చెప్పుకున్నామండి. ఇవి చేసుకున్నా మనం 4 or 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతామండి.
అంటే చాలామంది ఈ తెలంగాణ ఏపీ తెలంగాణ అడుగుతున్నారండి. ఈ రెండు మనకి ఏపీకి తెలంగాణకి ఒకటే సిలబస్ కాబట్టి ఈ రెండు పేపర్లో అంటే మనకి 10 ఇయర్స్ పేపర్స్ తీసుకుని మనం 5 క్వశ్చన్స్ చెప్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. క్వశ్చన్స్ అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కాన్సైక్లిక్ మీద ఉంటుందండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి. ఇది సో మెనీ టైమ్స్ ఇచ్చాడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇది అంటే 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అని చూపించడం. అంటే 3 పాయింట్స్ తీసుకొని సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి 4th పాయింట్ దాని మీద ఉంటే అది ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఆ పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటామండి. అలాగే 4th క్వశ్చన్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -3 అండ్ -4, -5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 4, 1, 6, 5 అండ్ హ్యావింగ్ సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0 అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 18. సర్కిల్స్కి సంబంధించి మనకి క్వశ్చన్ నెంబర్ 18 అండి. ఇది మనకి ఈ 5 క్వశ్చన్స్ చేసుకుంటే ఈ మోడల్లో ఇస్తే మనం చేయొచ్చు కాబట్టి ఈ 5 చూడండి క్వశ్చన్స్. 19 అండి. ఇది సర్కిల్స్ నుంచి వస్తుంది క్వశ్చన్ నెంబర్ 19. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు టచ్ ఈచ్ అదర్ చూపించడం అండి. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అంటే మనకి టచ్ ఈచ్ అదర్ మీద ఇవ్వకపోతే మనకి సమ్స్ ట్రాన్స్ఫర్స్ కానీ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మీద కానీ ఇస్తాడండి. అలాగే మనకి సెకండ్ క్వశ్చన్ కూడా టచ్ ఈచ్ అదర్ మీదనండి. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ అట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ ట్రాన్స్ఫర్సీ కామన్ టాంజెంట్స్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది మనకి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ అండి. అంటే ట్రాన్స్ఫర్సీ కానీ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ కానీ మీద అని ఇస్తాడండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద x² + y² - 2x - 4y - 20 = 0 externally at 5, 5 with radius 5 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 5 కింద. ఈ మనకి టచ్ ఈచ్ అదర్ మీద కానీ మనకి ట్రాన్స్ఫర్స్ కానీ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ మీద కానీ మనకి క్వశ్చన్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 19 సర్కిల్స్ నుంచి. 20 అండి. ఇది పారాబోలా నుంచి వస్తుందని క్వశ్చన్. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా y² = 4ax ఇన్ స్టాండర్డ్ ఫామ్ అండి. ఇది మనకి ఎక్కువ పేపర్లో అడిగిన క్వశ్చన్ అండి. ఇది స్టాండర్డ్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయడం. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ పాసెస్ త్రూ ద పాయింట్స్ a -2, 1, b 1, 2 అండ్ c -1, 3 అండి. ఇది ఒకటి ప్యారలల్ టు x యాక్సిస్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అలాగే టాంజెంట్స్ మీద మనకి show that the equation of the common tangents to the circle x² + y² = 2a² and the parabola y² = 8ax y = ±x + 2a అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ద పారాబోలా y² = 4ax 1/8a y1 - y2 y2 - y3 y3 - y1 అండి స్క్వేర్ యూనిట్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద టాంజెంట్స్ x1, y1 x2, y2 x3, y3 to the parabola y² = 4ax is 1/16a y1 - y2 y2 - y3 y3 - y1 స్క్వేర్ యూనిట్స్ అండి. ఇది మనకి పారాబోలా నుంచి క్వశ్చన్ నెంబర్ 20 అండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇది ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుందండి. దీనిలో మనకి 5 టైప్స్ ఉన్నాయి. అంటే టైప్ 1లో మనకు ఒక వర్కింగ్ రూల్ ఉంటుందండి. ఆ వర్కింగ్ రూల్ ప్రకారం చేయాలి. ఫస్ట్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే a cos x + b sin x / c cos x + d sin x అండి. మనకి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b అండి.
ప్లస్ డినామినేటర్ అండి. మనకి ఆ వర్కింగ్ రూల్ కాన్స్టెంట్ ఉన్నది థర్డ్ ప్రాబ్లం అండి. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి బై సి కాస్ ఎక్స్ డి కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్ అండి. కాన్స్టెంట్ ఉన్నది మనకి అంటే చివరిలో కాన్స్టెంట్ వస్తుంది మనకి. అంటే వర్కింగ్ రూల్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి అండి. అంటే ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే టైప్ 2లో మనకి పిఎక్స్ ప్లస్ క్యూ బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. దీనికి కూడా వర్కింగ్ రూల్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి పిఎక్స్ ప్లస్ క్యూ బై రూట్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండి. దీనికి కూడా సేమ్ వర్కింగ్ రూల్. అలాగే టైప్ 3లో మనకి ఈ ప్రాబ్లమ్స్ మనకి ప్రీవియస్ పేపర్లో ఎక్కువగా ఇచ్చాడండి. టైప్ 3లో అంటే 1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అండి. అంటే దీనికి వర్కింగ్ రూల్ ఏంటంటే tan x బై 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. అంటే ఇక్కడ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అండి. సైన్ ఎక్స్ అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అండి. ఇది మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఈ 3 టైప్స్ చేసుకుంటే సరిపోతుందండి క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం రిడక్షన్ ఫార్ములాస్ అండి. అంటే మనకి సైను కాసు అలాగే ట్యాను అలాగే కొసీకంట్ సీకంట్ కాట్కి సంబంధించి మనకి ఈ 6 రిడక్షన్ ఫార్ములాస్ మీద క్వశ్చన్ కంపల్సరీ గ్యారంటీగా వస్తుందండి. ఇది క్వశ్చన్ నెంబర్ 22. ఈ 6 ప్రాబ్లమ్స్ చేసుకుంటే మనకి ఒకటి గ్యారంటీ అండి. అంటే ట్యాను కాటు మనకి ఈజీగా ఉంటుంది. సైను కాసు అలాగే కొసీకంట్ సీకంట్ అండి. ఇది మనకి కంపల్సరీ వచ్చి క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 22 ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో రిడక్షన్ ఫార్ములాస్. అంటే మనం సర్కిల్స్ నుంచి 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన అలాగే పారాబోలా నుంచి స్టాండర్డ్ ఫామ్ చదువుకున్న అలాగే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో కంపల్సరీ వచ్చి క్వశ్చన్ అండి. ఇది 4 ఎస్ఏ అవుతుంది. ఒక 5 ఎస్ఏ వచ్చి మనం మిగతా చాప్టర్లో చూసుకుంటే సరిపోతుందండి. మనం 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. 7కి 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి వస్తుంది మనకి సమ్. అంటే క్వశ్చన్ నెంబర్ 23లో మనకి అంటే రిపీటెడ్గా సమ్స్ రావండి ఇవి. అంటే ఒక్కోసారి ఒక్కొక్క మోడల్ ఇస్తాడు క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 సంబంధించి ఎవాల్యూట్ 0 to 1 log 1 plus x by 1 plus x square into dx అని. ఇది ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి 0 to π/4 log 1 plus tan x into dx. ఇది కూడా మనకి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఇంటిగ్రల్ 0 to π x into sin x by 1 plus sin x into dx. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఎవాల్యూట్ ఇంటిగ్రల్ 0 to π x into sin x by 1 plus cos square x into dx అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇంటిగ్రల్ 0 to π/4 sin x plus cos x by 9 plus 16 into sin 2x into dx అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 23కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి ఎక్కువగా రిపీట్ అయిన ఈ ఫస్ట్ 1, 2, 3 అండి. ఈ 3 చేసుకున్నా సరిపోతుంది. ఇది మనకి 4, 5 1 or 2 టైమ్స్ ఇచ్చాడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 24 అండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి వస్తుందండి క్వశ్చన్ ఇది. అంటే మనకి రిపీటెడ్గా మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద వస్తుందండి సమ్ ఇది. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ whose gradient is dy by x is equal to 1 y by x minus cos square y by x and which passes through the point 1, 4 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x square plus y square into dx is equal to 2xy into dy అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ x square minus y square into dx minus xy into dy is equal to 0 అండి. అలాగే సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to 3y minus 7x plus 7 by 3x minus 7y minus 3 అండి. ఇది మనకి అంటే ఎక్కువగా మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ ప్లస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఉంటుందండి క్వశ్చన్ నెంబర్ 24. ఇది మనకి
క్వశ్చన్ నెంబర్ 18 to 24 క్వశ్చన్స్ అండి. అంటే ఒక్కొక్క దాంట్లో మనం 4 or 5 క్వశ్చన్స్ చెప్పుకున్నామండి. ఇవి చేసుకున్నా మనకి ఒక 4 to 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారండి. మొత్తం అంటే అన్ని చాప్టర్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ఒక 5 క్వశ్చన్స్ కాకుండా ఇది 7 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేసుకుంటే మినిమం 4 or 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది, కొద్దిగా మనకి సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.